ఏమయ్యా పెళ్ళం కొడుతుంది తిడుతుందని వచ్చి ఏడుతున్నావే? నీకు అసలు సిగ్గు శరం రోషం గేషం ఏమీ లేవయ్యా? నువ్వు అసలు అన్నంలో ఉప్పేసుకుని తింటున్నావా? మనం మగాళ్ళమయ్యా, దర్జాగా గన్లాగా నిలబడాలి. వాడిపోయిన వంకాయలాగా ఏలాడబడిపోకూడదు, అర్థమైందా? ఊరికే ఉపదేశాలు ఇస్తా ఉంటారు, ఈయన దగ్గర అసలు ఏం లేదు. ఏంట్రా గుసగుసలో? ఏం లేదులే అన్నా. లేదురా, నువ్వేదో దాస్తున్నావు. ఏమీ లేదన్నా, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. కాఫీ టీ ఏదైనా ఇప్పిస్తారేమో అని ఆశిస్తున్నాం. అవునరా, మీ మొహాలకి అదే తక్కువైంది. ఏమయ్యా మాస్టరు, 2 టీలు ఇవ్వు. అయ్యా ఉండరా, నీకు కూడా టీ చెప్పాలే. అది కదయ్యా, వదిలి వస్తున్నారు. అయ్యో, నా పరువు తీయడానికి వస్తున్నట్టుంది. ఇక్కడికి ఎందుకు వస్తోంది? పొద్దున్నే లేచామా, భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నామని అనుకోకుండా ఇక్కడికి వచ్చి సొల్లు కబుర్లు చెప్తున్నారా మీరు? రే, పని పాట చేసామా, భార్య బిడ్డల్ని పోషించుకున్నామని అనుకోకుండా నడి రోడ్లో నించొని మాట్లాడుకుంటున్నారే, మీరు ఏమైనా దేశాన్ని ఉద్ధరించబోతున్నారా? ఎక్కడ రాతను? అయ్యగారు లోపల ఉన్నారు వదినా. అయ్యో మిత్రమా చెప్పావు. ఎక్కడ రాతను? ఏమండోయ్? ఏంటి అండ్లో ఇంత దూరం వచ్చావు? మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. లోపల ఏం చేస్తున్నారు? అది పాలలో నీళ్లు కలుపుతున్నాడేమో చెక్ చేద్దామని వచ్చాను. చేయడానికా? మరి దానికెందుకు ముసుగేసుకున్నారు? అది దుమ్ము తల మీద పడకూడదు కదా, అందుకని. పొయ్యి దగ్గర నించున్నారు కదా, ఆయన దీన్ని పెనమనుకొని ఆంబెట్టేస్తే ఏం చేస్తారు? అప్పుడు నాకే కదా కష్టం. పట్టుకోండి. ఇంట్లో పనుంది, పప్పు నానబెట్టాను, దాన్ని రుబ్బి ఇవ్వండి అని చెప్పానే. మీరు ఇలా ఊరిపై పడి తిరిగితే ఆ పని ఎవరు చేస్తారమ్మా? నేనే చేస్తానే. నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా? నువ్వు వెళ్ళు, నేను చేసి పెడతాగా. నువ్వు చెప్పిన వాడు ఎప్పుడైనా కాదన్నానా? వెళ్ళు. వస్తాను. వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. పని చేస్తాను, కాకపోతే ఇంకెవరు చేస్తాను చెప్పు, వెళ్ళు. చూసావా, ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లో కూడా నేను మా ఆవిడ ఎలా సరసాలు ఆడుకున్నామో. నేను వెళ్ళిపో అని చెప్పగానే టక్కన వెళ్ళిపోయింది కదా. పెళ్ళాన్ని ఎప్పుడు ఇలాగే గుప్పిట్లో పెట్టుకోవాలి, అర్థమైందా? చూశాను, పంచింగ్ చేసింది కూడా చూశాను, వెనకాల మిమ్మల్ని తిట్టింది కూడా చూశాను. అయ్యయ్యో, అయ్యయ్యో, మంచి సీన్లు వచ్చినప్పుడు టీవీ చూడడం కూడా ఫోన్లు వస్తాయే. హలో లేరు. హలో, ఎవరవయ్యా నువ్వు? నీకేం కావాలి? వీధిలో దీపం వెలగకపోతే ఇంట్లో దీపం వెలుగుతుంది, అక్కడికి పోవచ్చు కదా. ఛే, హలో, ఎవరయ్యా? ఓయ్, ఒంటరిగా ఉన్న ఆడదంతో ఇలా అసింకా మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడావని చెప్పి నేను పోలీసులతో చెప్తానుండు. మళ్ళీ ఫోనా? హలో హలో, గట్టిగా కొట్టు చూడయ్యా, వస్తాది. ఒరేయ్, ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నారు? ఈ దుర్మార్గుడు ఎక్కడికి వెళ్ళాడు? మీరేం దిగులు పడకండి. ఓకే, నేను చూసుకుంటాను. అన్నగారు, మీరే ఈ ఊరికి దేవుడు. మీరు లేకపోతే ఈ ఊరే బోసిపోతుంది. మీరు మట్టిలో పుట్టిన మాణిక్యం, మీరు మాణిక్యాలకే మాణిక్యం. చాలరా, మీరిద్దరూ పొగిడే పొగడ్తలకే నాకు చేసేలా ఉందా? ఎక్కడికి? 10 సంవత్సరాల పిల్లలు అనుకుంటున్నావా? ఇంట్లో పని చూసుకోవాలా, లేదా నీ కోసం వచ్చిన పనికి మన ఫోన్లోనే నేను చూడాలా? వాళ్ళందరూ ఎంత తిమ్మురుగా మాట్లాడుతున్నారో తెలుసా? ఇలా చూడు, మర్యాదగా వచ్చి ఫోన్ దగ్గర కూర్చో, లేదా దానికి ఒక మనిషిని పెట్టు. ఇలా చూడు కనకం, నువ్వు ఇలా కష్టాలు పడకూడదనే 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఒక అందమైన అమ్మాయిని ఎదుగుతున్నాను. ఏర్పాటు చేసేయమంటావా? అందమైన అమ్మాయి, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. నేను నీకు ఒక ఏర్పాటు చేయనా? ఎందుకది నా మొహమ్మద్ ఇస్రావు? ఏంటిది? జాకెట్
ఆ విషయం నాకు కూడా తెలుసు. నాకు కుట్టమని చెప్పానా లేక ఊర్లో ఇంకెవరికైనా కుట్టమని చెప్పానా? నీకు కాకుండా ఊళ్ళో ఇంకెవరు కొడతానే? ఓయ్, అది వేసుకుంటే ఇక్కడ పట్టేస్తుంది ఇక్కడ పట్టేస్తుంది, అసలు చేతిలో దూరట్లేదయ్యా. ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకో. చెప్పు. ఇది పోయిన నెల కొలతలు తీసిన జాకెట్. ఆ. పోయిన నెల కొలతలు తీసినప్పుడు నువ్వు ఈ సైజులో ఉన్నావు. పుట్టిందేమో నిన్నే కుట్టాను. అయితే? నెలలా నువ్వు పెరిగిపోతుంటే నన్నేం చేయమంటావే? నువ్వు మాత్రం ఏంటి? పెళ్ళైనప్పుడు రావణారెడ్డిలాగా ఉండేవాడి, ఇప్పుడు పిప్పల బస్తలా లేవు. నా గురించి నువ్వు అంత మాట అంటావా? ఏం కావాలి తమలో? ఆనందయ్య గారిని కలవాలి. మా అన్న లోపల చాలా ముఖ్యమైన పని మీద ఉన్నారు. మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి, ఆయన ఆలోచించి పిలుస్తారు. ఏంటి నీకు తెలుగు రాదా? లోపల ఆనందయ్య మీటింగ్ లో ఉన్నట్టే తెలియదే. తమ్ముడు, ఇష్టం ఉంటే వినండి, మీరు దయచేయండి. స్వయంగా మా అన్నగారే మీ ఇంటికి వస్తారు. అదంతా కుదరదు, చూశాకే వెళ్తాం. కుదరదు. ఏ ఎందుకు కుదరదు? చెప్తే అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఊళ్ళో ఎన్ని సమస్యలకైనా సర్ది చెప్పగలను గానీ దీనికి సర్ది చెప్పలేకపోతున్నానే. అయ్యా చూసి, రేయ్, ఎంతసేపు మీరు ఇక్కడే ఉన్నారా? లేదన్నా, అక్కడ ఉన్నాం. అన్నా, మిమ్మల్ని చూడ్డానికి నలుగురు యువకులు వచ్చారన్నా. రేయ్, ఏంట్రా ఈ టైంలో అంత పెద్ద ప్రాబ్లం ఏంటి? మీరే ఎదురు చెప్పి పంపించేయచ్చు కదా. చెప్పినా వినడం లేదన్నా. ఆ, ఆ, సరే, సమస్య అంటూ వస్తే మనమే కదా తీర్చాలి. కమిషన్ కరెక్ట్ గా ఇచ్చే పార్టీయే కదా. తెలీదు అన్నా. సరే, నువ్వు వాళ్ళని కూర్చోబెట్టో, నేను తలదూకుని మేకప్ చేసుకుని ఒక గెటప్ తో వస్తాను. మీరు వెళ్ళండి. ఆ, నమస్తే. నమస్తే. ఎవరు అపాయింట్మెంట్ లేకుండా ఈ ఐడియా ఆనందయ్యని కలవలేరయ్యా. ఐఎమ్ ఆల్వేస్ బిజీ. మీ అదృష్టం బాగుండి నేను ఇంట్లోనే ఉన్నాను. అవును, ఏం పని మీద వచ్చారు? వీధిలో లైట్లు వెలగట్లేదా? అదేం లేదయ్యా. పంపులో నీళ్లు రావట్లేదా? అన్నీ బానే వస్తున్నాయి. అంటే డ్రైనేజ్ విరిగిపోయిందా? లేదండి. నాకు విరిగిపోయేలా ఉందే. అయితే ఏం పని మీద వచ్చారు? లవ్వే వర్కౌట్ అవడం లేదు. మీరు దారి తప్పి వచ్చుంటారు అనుకుంటాను. మేము కరెక్ట్ గానే వచ్చాము. మీరేక ఐడియా ఆనందయ్య? నేనే ఐడియా ఆనందయ్య. ఇలా చూడండి, ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు. మీరు కలవాల్సిన వ్యక్తి ఎవరంటే మలయాళం మాంత్రికుడే. లేదంటే రాత్రి 10 గంటల తర్వాత టీవీలో పెద్దలకు మాత్రమే కార్యక్రమాలు ఉంటాయి. అవి చూశారంటే లవ్ తానుగా వచ్చేస్తుంది. ఏంటి మావా సడన్ గా ఆయన మసాలా సినిమాల గురించి మాట్లాడుతున్నాడు? ఒకవేళ నైట్ టైంలో మసాలా సినిమాలు చూస్తాడేమో. ఏంటి గుసగుసలు ఆడుకుంటున్నారు? అదేం లేదయ్యా. లేకపోతే ఏంటి? మమ్మల్ని ఒక్క అమ్మాయి కూడా లవ్ చేయడం లేదు. మేము ప్రతి అమ్మాయి వెనకాల పడి చూసాం, ఒక్క అమ్మాయి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఊర్లో ఉన్న సమస్యలన్నీ మీరే తీరుస్తారట కదా. కూడా ఒక మంచి ఐడియా ఉంటే ఇవ్వండి అయ్యా. అది ఇలాంటివన్నీ నేను ఎప్పుడు చెయ్యలేదయ్యా. అన్నా, 4 సినిమాలు చూస్తే నవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుందన్నా. ఇది మామూలు విషయం. 4 ఓట్లు మీ జారిపోతాయన్నా. 4 16. మీరు నన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చారు. నేను మీ లవ్ కి ప్రారంభోత్సవం చేస్తాను. ఓకే? సార్, సార్, ఏంట్రా? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే నమస్తే సార్. సార్. నమస్కారం. నమస్కారాలకేమీ తక్కువ లేదు గానీ ఇక్కడేం చేస్తున్నారా? ఊరికేలా జాలీగా టైం పాస్ చేస్తున్నాం. ఏరా, మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి టైం పాస్ చేస్తున్నాం అంటున్నారు. మీకు సిగ్గుగా లేదు? చదువుకున్న చదువుకి ఏదైనా మంచి జాబ్ ఎత్తుక్కుంటారా? అందుకే సార్ మేము ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అయిన పని చేసుకుంటున్నాం కదా. అదే అంట్రా ఇంట్రెస్ట్ అయిన పని. మా గురించి మీకు తెలియదా? మా లక్ష్యమే లవ్ చేసి పెళ్లి చేసుకోవడమే. ఏరా, మీరు ఎప్పటికీ మారరా? వయసు పెరుగుతూ ఉంది. ఇప్పుడు మిస్ చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడే వెతుకుతాం సార్. రెండయ్య గారు వెళ్దాం. ఏదో రోజు ఎక్కడో ఒక చోట తన్నులు తినొస్తారు, అప్పుడు చెప్తాం వీళ్ళ పని. రండి సార్, వెళ్దాం. ఈ ఐడియా ఆనందయ్యని నమ్ముకుని వచ్చారు. నేను చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా ఫాలో అయిపోండి. మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను చూసుకుంటాను. ఓకే మాస్టర్, మంచి ఐడియా ఒకటి ఇవ్వండి. ఐడియా ఇస్తాను, కానీ నేను చెప్పినట్టే మీరు చెయ్యాలి. ఆగాగు. ఆయన ఎవరో నీకు తెలుసా? తెలుసు మాస్టర్. ఎవరో? అతనికి అందమైన 2 అమ్మాయిలు ఉన్నారు. తెలుసు కదా. ఆయనకి 2 ఫిగర్లు నేను తెలుసు కదా. ఆయన కష్టపడుతున్నారని తెలుసు కదా. వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆయనకి హెల్ప్ చేసి ఆయన కూతుళ్ళని లైన్ లో పెట్టాలని తెలియదు అనుకో. ఇవన్నీ నేనే చెప్పాలనికో. ఎల్లో. అయ్యో, భయం వేస్తుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే లవ్ చేయడం మానే. మాస్టర్. రే, ప్రెస్టేజ్ చూసుకుంటే
నేను ఈ పొజిషన్కి వచ్చుండేవానంటావా? మనకి పని అవ్వాలంటే కొంచెం తగ్గాలి. మనం ఎంత తగ్గుతామో అంతకంత పని సాధించుకోవచ్చు. 4 సార్లు కింద పడి దెబ్బలు తగిలితేనే ఆడు సైకిల్ బాగా నడుపుతాడు. అలాగే 4 ఫిగర్ల చేత దెబ్బలు తింటేనే వాడికి ఒక మంచి ఫిగర్ దొరుకుతుంది. రేయ్, ఇంకా బయలుదేరలేదా? వెళ్ళరా, వెళ్ళి లైన్లో పెట్టు. అయ్యో, ఇలాంటి వాళ్ళకి ఐడియాలు ఇచ్చి ఇచ్చి ఉన్న 4 గంటలు ఊడిపోయేలా ఉన్నాయా? హ. మొత్తం కింద పడేసావు కదరా, నాశనం చేసావు కదరా. నీ వల్ల కాకపోతే నేనే తీసుకొచ్చేవాడి కదా. ఇప్పుడు చూడు, నేల పాలు చేసావు. సారీ సార్. ఏదే సారీనా? సారీ లేదు, పూరి లేదు. పోరా, నా కంటికి కనిపించుకో. ఫైవ్ మినిట్స్ వస్తున్నా. ఫాస్ట్ గా రా. హలో. హలో. నీ కాదు, మా పిల్లకి. రే తంబి, ఏంటి ఆ పిల్ల కోసమే? వారిని సిగ్గే. ఏం రాసావేంటి? లెట్స్ గో అవుట్ ఫర్ ఎ మేటా. యా. రే, మేట్ అంటే పిల్లలు పుట్టే ప్రాసెస్ రా. రే, డేట్ అంటే మనం అసలు అక్కడ దాకా వెళ్ళొచ్చో లేదో మనకు క్లారిటీ వచ్చే ప్రాసెస్ ని డేట్ అంటారా. ఇది పెన్ ఏమన్నా ఉందా? దా చెప్తా. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. రేయ్, ఆ 2 గులాబ్ జాములు ఇందాకటి నుంచి నన్ను తినేవా తినేవా అని ముమ్మట పెట్టేస్తున్నారా? తెచ్చేవా, తిని పెట్టేస్తా. అన్నా, త్వరగా తినేసి వెళ్ళిపోన్నా. మా వానర్ వస్తే నన్ను తిడతాడు. అసలే మిమ్మల్ని షాప్లోకి రానివద్దన్నాడన్నా. బాగా బలిసిందిరా మీకు. అసలు మీ వాడు స్టార్టింగ్ లో ఎలా ఉండేవాడు తెలుసా? ఒక చిన్న కొట్టు పెట్టుకుని జిలేబీలే జాంగ్రీలే అని చిరాగ్గా అమ్ముకునేవాడు. అలాంటిది ఈరోజు ఈ ఊర్లో ఏ కార్యమైనా సరే, ఒక పిల్ల పుట్టినా, పుట్టిన పిల్ల పెద్దదైనా, పెద్దగైన పిల్లకి పెళ్ళైనా, ఆ పిల్లకి మళ్ళీ పిల్ల పుట్టినా, ఆఖరికి ఒక ముసలిది చచ్చినా, కార్యం ఏదైనా ఈ షాప్ నుంచే స్వీట్లు వెళ్తున్నాయంటే కారణం ఏంటో తెలుసారా? నేను ఎండనక వాననక రాత్రనక పగలనక ఈ షాప్లో స్వీట్లు తిని 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 ఊరంతా సుబ్బారావు గారి కొట్లో స్వీట్లు చాలా బాగుంటాయని చెప్పడం వల్లేరా ఈ షాప్ ఇంత ఫేమస్ అయింది. అలాంటిది నన్నే రావద్దంటాడా? అయినా మీ వాడికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా నా కటౌట్ ఒకటి తీయించి మీ షాప్ ముందు పెట్టుకోవాలా? వెళ్ళి ఆ రసగుల్లాలు తెరా రాస్కేల్. అన్నా, నువ్వు ఇవ్వాల్సిన బాకీ చాలా ఉందన్నా. ఈసారి ఇవ్వకపోతే నా జీతం నుంచి కట్ చేస్తాడన్నా. మొన్న ఇచ్చే కదరా అన్నా, అది చాలా పాత బాకీ అన్నా. అయినా శుక్రవారం పూట డబ్బులు వద్దని నీకు కింద చెప్పాను రా. మీ ఓడికి రోజులు చాలా దగ్గర పడ్డాయిరా. సర్లే, నా పూట నింపుకోవడం నీ పూట కొట్టం ఎందుకు కానీ ఒక ఐడియా ఇస్తా, ఫాలో. ఏంటన్నా? నీ జీతం ఎంతరా? 6,000 అన్నా. నేను నీకు ఇవ్వాల్సింది ఎంత? 3,000 అన్నా. సర్లే, నువ్వు ఓపెన్ చెయ్యి. నీకు ఈ ఊర్లో బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాడి దగ్గర ఒక 3,000 అప్పు చెయ్యి. ఆ డబ్బు తెచ్చి నేను ఇచ్చానని చెప్పి మీ ఓడికి ఇచ్చేయి. అప్పుడు నీ జీతం వస్తుంది. 6,000లోంచి సగం తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసి, అప్పుడు నా అప్పు తీరుతుంది, నీ జీతం నీకు వస్తుంది కదరా. ఏం చెప్పాడు ఎందుకు?
బావా రేయ్ ఎలా ఉన్నావురా? బాగున్నారా? 3-4 స్వీట్ షాప్లు ఉన్నాయిగా. సరే వెళ్దాం పద. బాగా నిగనిగలాడిపోతున్నావురా. సరే ఈ ఎండేంటి నీ తిండేంటి ఎలా ఉన్నావు అసలు? నాకేంట్రా, అలాంటి స్వీట్ షాప్లు 2-3 ఉన్నాయి. హ్యాపీగా బతికేస్తా. ఇంతకు ఎలా ఉంది మా ఊరు ట్రైన్? మధ్యలో చాలాసేపు ఆపినాడురా. ఫస్ట్ నిద్ర దొబ్బింది, తర్వాత చిరాకు దొబ్బింది. ఏ ఎవరు తగలేదా? నేను తగిలించుకోలేదులేరా. నేను టయానికి వచ్చా కాబట్టి రిసీవ్ చేసుకున్నా. నేను రాకముందు స్టేషన్కి వస్తే నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు అవుతుంది, అంతేగాని ఇలా ఊరికి వచ్చాక కాదు. నువ్వు కానీ ఇప్పుడైనా ఫోన్లు ఎత్తడం నేర్చుకోరా. ఫోన్ చేసావా? అయినా మన ఊర్లో సిగ్నల్స్ ప్రాబ్లం కదా, అందుకే ఫోన్ కలవదులేరా. సిగ్నల్ లేని ఊరికి 150 దొబ్బాడు. ఏంటి 150 దొబ్బాడా? నాకు ఒప్పుడు బిర్యానీ రా. చిన్ని అబ్బా. పర్లేదులే, ఇట్ హ్యాపెన్స్ మా. అదేరా, ఇదంతా మందే. అదిగో ఆ కొడు కూడా మంది రోయ్. బాగుందిరా. మామూలుగా ఉండదు మరి. రా ఇదే బావా తరతరాలు నా కష్టం, నా దరిద్రాన్ని తీర్చే భాండాగారం కూడా. రా లోపలికి వెళ్దాం. ఒక ఇంపార్టెంట్ న్యూసే ఉండు. స్వామి, మా వాడు వచ్చాడు. ఇక నాకు 3 పూట్ల భోజనం, నీకు 2 పూట్ల నైవేద్యం. మనకి డోకాలేదు ఇంకంతే. ఏంటి? పేరుకే నైవేద్యం, నాకు తినేది నువ్వు. ఏ ఏంట్రా ఓ చూస్తున్నావు? రేయ్ ఏంట్రా ఇది? ఓ అదా, ఊర్లో సంక్రాంతి పోటీలు అయితే మనమే వచ్చాం ఫస్ట్. ఆ దెబ్బకు ఊళ్ళో ఫేమస్ అయిపోయాంగా. అంతకుముందే మనం ఫేమస్ అనుకో. సరే నువ్వు ఫ్రెష్ అయిపో, బయటికి వెళ్ళి భోంచేద్దాం, సరేనా? సరే ఇష్టం. రేయ్ ఆ లుంగి నీ అవతారం ఏంట్రా అసలు? రేయ్ ఎడారిలో నీళ్ళు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, మా ఊర్లో ఈ టైంలో లుంగి కట్టుకుంటే అంత సమ్మగా ఉంటుంది బావా. కనీసం ఆ చెప్పులైనా వేసుకోరా. వాట్ ఆర్ యూ టాకింగ్? మా ఊర్లో నేను చెప్పులు వేసుకోవడం ఏంట్రా? చిన్నప్పటి నుంచి ఇలాగే తిరిగారా. ఇంకా మారడు. అరే బావా కలుస్తావా? నువ్వు ఇంకా మారలేదేట్రా? నువ్వు ఇంకా మొదలెట్లేదేంట్రా? అసలు హైదరాబాద్లో ఉంటున్నావు నువ్వు? ఎలా ఉంటారా బాబు, మందు సిగరెట్ ఇలా అమ్మాయిలు లేకుండా చిరాగ్గా. అయినా అలవాట్లకి మనం ఉండే ప్లేస్కి సంబంధమే ఉందిరా. ఎక్కడున్నావు అన్నది కాదు, ఎలా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. నాకు పెద్దగా అలవాట్లేదు బావా. ఏదో ఒళ్ళు చలవ చేసినప్పుడు వేడి కోసం 1-2 అంతే. మరి అమ్మాయిల సంగతి ఏంట్రా? వాళ్ళే ఉంటే నీతో సొల్లు మీటింగ్లు ఎందుకు పెడతానరా? అరే అవునరా బావా, సిటీలో అమ్మాయిలు అరేబియన్ నైట్స్లో అందంగా ఉంటారంట కదరా. నన్ను ఒకసారి తీసుకెళ్ళరా. మా ఊర్లో అమ్మాయిలని చూసి చూసి బోర్ కొడుతుందిరా. మరి జాతరలో ఖర్జూరాల చిరాగ్గా ఉంటారా బాబు. ఒకసారి తీసుకెళ్ళరా. రేయ్ అమ్మాయిలంటే ఖర్జూరాలు కాకినాడ కాజాలు కాదురా, మన చుట్టుపక్కల ఉండే దేవతలరా. ఏంటి దేవతలా? మా ఊర్లో పెళ్ళైన ప్రతి మగాన్ని అడగరా. వాళ్ళ పిల్లలు పట్టపగలు చుక్కలు చూపెట్టుకుంటే నేను ఒక పూట బిర్యానీ మానేస్తారా? అర్రెర్రెర్రే, మరి నేనేమో సాయంత్రం నీకు బిర్యానీ ప్యాకెట్ కొని పెడదాం అనుకున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే బావా. అమ్మాయిలు నువ్వు అన్నట్టుగా దేవతలే. కాదురా, ఇప్పుడే పిల్లలు చుక్కలోనే ఏదో అన్నావు కదా. బిర్యానీ ముక్కలు అన్నావు కదా బావా. చాలు అర్థమైంది. అన్నట్టు బావా, రేపు ఎల్లుండి మన ఊర్లో పండుగ ఉందిరా. ప్రతి ఏడాది బాగానే చేస్తాం. మరి ఏడాది ప్రాబ్లం వల్ల సరిగా చేయట్లేదు, కానీ మనం మాత్రం గుడికి వెళ్తాం రోయ్. మనం గుడికి వెళ్తున్నాం, ప్రసాదం తింటున్నాం. ఏంటి? అబ్బా కాలింది. ఇంటికి వెళ్ళి సాయిబాలు ఎత్తుకోవాలి. ఇప్పుడైనా కింద చూసుకున్నాడు రా. మా తెలుసులే, నువ్వు చెప్పనక్కర్లేదు. స్మెల్ రాకుండా ఇంట్లో బా అదా.